క్రీస్తునందు ప్రియులారా, ఈ దినాన దేవుని వ్యక్తిత్వాలలో దైవత్వంలో పోయిన వారం మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే ప్రేమ స్వరూపి. దేవుని ప్రేమ అంటే ఏమిటో గత వారంలో మీరు విన్నారు. అదే దైవత్వంలో ఆయన వ్యక్తిత్వంలో ఈ దినాన ప్రేమ స్వరూపి ఒక్కడే కాదు, నీతి స్వరూపుడు కూడా దేవుడు, అంటే నీతిమంతుడు అనే విషయాల్ని మనం ఇప్పుడు నేర్చుకుంటాము. యోహాను సువార్త 17:25 దేవుని గురించి రాయబడినటువంటి మాట ఏంటో మనం ఒకసారి చదివి చూద్దాం. నీతి స్వరూపుడు తండ్రి, నీతి స్వరూపుడు వగు తండ్రి అన్నాడు. అంటే చాలు. నీతి స్వరూపుడు దేవుడు ఎవరంటే నీతి స్వరూపుడు, నీతిని ప్రేమించేవాడు, నీతిగా నడుచుకునేవాడు, నీతిమంతుడుగా ఉన్నటువంటి వాడు అని బైబిల్లో మనము దేవుని గురించి నీతి స్వరూపుడు అని చదువుకున్నాం. ప్రియులారా, మనకు కూడా ఒకసారి దేవుడు ఏం రాపించాడంటే మత్తయి సువార్త 6:33 ఒక మాటని దేవుడు మనకు మరి రాపించారండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన. మీకేం కావాలో దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు, తెలుసుకున్నాడు. అవన్నీ మీకు కావాలంటే మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. నీతిని వెతకండి. నీతి ఎక్కడ దొరుకుతుందండి? నీతి అంటే ఏంటండి? దేవుని నీతి అంటే ఏమిటి? ఆ నీతి ఏందో మనం తెలుసుకోవాలి. ఆ నీతి ఎక్కడ దొరుకుతుంది? నీతి అంటే ఏమిటో మనం తెలుసుకుంటూ రావాలి. ప్రియులారా, దేవుని నీతి గురించి తెలుసుకునే ముందు మానవుని నీతిని గురించి దేవుడు ఒకసారి యెషయా గ్రంథం మనిషి నీతి ఎలాంటిదో చూద్దాం. 64:6 మనిషి నీతిని గురించి రాయబడి ఉంది. మేమందరము మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను అన్నాడు. అంటే మనిషి నీతి ఎలాంటిది అంటండి? మురికి గుడ్డలంటిది అని రాయబడి ఉంది. ప్రియులారా, అలాగే లోకాసు వార్త 18:9 ఇంకొక నీతి గురించి చెప్పబడ్డది. దేవుని నీతి కంటే ముందు మనిషి నీతి మురుకు గుడ్డ లాంటిదని చదువుకున్నాం. మరొక నీతి గురించి ఏమి రాయబడి చూద్దాం. తామే నీతిమంతులమని లోకాసు వార్త 18:9 తామే నీతిమంతులమని తమ నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పును. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారముకు 2 మారులు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10 వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు, దేవా, పాపి నేను నన్ను కరించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని. కారణం ఏంది? ఈ నీతి ఎక్కడి నుంచి వచ్చింది? పరిచయుడు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నారు, అన్నిట్లో కరెక్ట్ గా ఉన్నాడు, ఓకే. కానీ ఇతరుల్ని తునీకరించి ఇతరుల్ని అతను ఏరే విధంగా అనుకోవటం వల్ల ఇతను నీతి గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. స్వనీతి అంటారు దాన్ని. సొంత నీతిని కూడా దేవుడు ఏం చెప్తున్నా అంటే ఆ నీతి కూడా దేవుడి నీతి కాదు. ఈయన కరెక్ట్ గా ఉన్నాను, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉన్నాను, నేనే గొప్ప, నా నీతే గొప్ప, నేనే నీతిమంతుణ్ణి అని అనుకుంటున్నాడే. ఇతను స్వనీతిని కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఇతని కంటే కూడా ఆ సుంకరి నీతే గొప్పదన్నాడు. అంటే ఇప్పుడు మానవుడి నీతి మురుకు గుడ్డ లాంటిది అన్నప్పుడు ఇదే నీతి అంటే స్వనీతి. అంటే నేనే గొప్ప, వాళ్ళకంటే నేనే మంచోన్ని, నేనే నీతిమంతుణ్ణి
నేనే పరిశుద్ధుని అని అనుకుంటున్నారే, ఆ స్వనీతిని దేవుడు ఏమంటున్నాడంటే పక్కన పెట్టేస్తున్నాడు. అది దేవుని నీతి కాదు అంటున్నాడు. వేరే వాళ్ళని కొలత కొలుచుకోవటం, వేరే వాళ్ళని పోల్చుకోవటం, వాళ్ళు నాకంటే కూడా హీనులు, నాకంటే కూడా తక్కువ వాళ్ళు, నేనే నీతి మంత్రాలని, నేనే కరెక్ట్ అని అనుకుంటున్నారే, అది స్వనీతి అంటున్నాడు దేవుడు. అంటే మనం ఎంత పరిశుద్ధంగా ఎంత నీతిమంతులుగా ఉన్నా కానీ పక్కన వాళ్ళని ఏలిపెట్టి తిరస్కరించకూడదు, పక్కన వాళ్ళని మనము వేరే విధంగా అనకూడదు. అది స్వనీతి అనేది అర్థమైంది. తర్వాత శాస్త్రీయ నీతి, పరిశీలన నీతి ఒకటి ఉంది. మత్తయి సువార్త 5:20 యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు. ఒకసారి చూడండి. శాస్త్ర నీతి కంటేను పరిశీలన నీతి కంటేను అంటే ఇప్పుడు శాస్త్రీయ నీతి కూడా సరిపోదు, పరిశీలన నీతి కూడా సరిపోదు దేవుని నీతికి. ఇలాంటి నీతి కూడా అవసరం లేదు దేవుడు అంటున్నాడు అన్నమాట. వాళ్ళ నీతి ఏంటి అని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 23:23 వాళ్ళ నీతి ఏంటో మనకు బయలుపరచబడుతుంది. శాస్త్రీయ నీతి ఏంటో మనకు బయలుపరచబడుతుంది. 23:23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విడిచిపెడుతురు గనక చెయ్యవలన. అంటే పరిచయ నీతి కూడా మనకు సరిపోదు, దేవుని నీతి ఇది కాదు అనేది తెలిసిపోతుంది. ఇంకొకటి ధర్మశాస్త్రం నీతి ఉంది. రోమిలకు రాసిన పత్రిక 3:20 త్వరగా చదవండి. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్పు తీర్చబడ్డు. చాలు, ధర్మశాస్త్రం వలన కూడా నీతిమంతుడని తీర్పు తీర్చబడ్డు. మరి ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న పౌలు గారు ఒక మాట అంటాడు, అది చదువుకున్న తర్వాత మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:6-7 ఇది చదువుకొని మన సబ్జెక్ట్లోకి తీసుకోపోతాం. మేము దేవుని నీతి అంటే తెలుసుకుంటాం. చూడండి, ఆసక్తి సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయము ధర్మశాస్త్రం వల్ల నీతి విషయంలో అనిందుడనై ఉంటేనే అయినను నాకు ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడినై ఆయన యందు అగపడి నిమిత్తము ఏ విధము చేతనైనా కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభావం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలముతో ఎరుగు నిమిత్తమును. చాలే, ధర్మశాస్త్రం వలన వచ్చినటువంటి నీతి గాక యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చినటువంటి నీతి, విశ్వాసం మూలంగా వచ్చినటువంటి నీతి వలన నేను ఏమవుతున్నాడంట, దేవుని కోసం బ్రతుకుతున్నాడు. అంటే ధర్మశాస్త్రం వలన అంటే పాత నిబంధన ప్రకారంగా ఇతను అన్ని నేర్చుకున్నాడు, ఓకే కరెక్టే. కానీ దాని వల్ల వచ్చిన విశ్వాసం వల్ల వచ్చినటువంటి పాత నిబంధన ద్వారా వచ్చినటువంటి విశ్వాసం కాక యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి విశ్వాసములో నేను దేవుని మూలంగా నీతిని నేర్చుకున్నాను, తీర్చబడ్డాను అంటాడు. ఎవరు? పౌలు గారు. అంటే ఎలాంటి నీతి అంటే విశ్వాసం దేవుడి ద్వారా వచ్చిందంటే యేసుక్రీస్తు మాటలు ఎన్నుతుందా? ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు. విశ్వాసం అంటే ఏంటి?
నిజ స్వరూపం ఎలా వస్తుంది? విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వల్ల వస్తుంది. ఇదే గురించి వినాలి. క్రీస్తు 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 గురు క్రీస్తు ఏం చెప్పుకోవడం, ఆయన బోధలు వినటం వల్ల మనకి విశ్వాసం కలుగుతుంది అన్న. దాని ద్వారా వచ్చేటువంటి నీతిని మనకు కావాలి అంటాడు. ఇప్పుడు మీరు ఎన్ని నీతులు నేర్చుకున్నాడు ఇక్కడ? ఎన్ని నీతులు ఉన్నాయి? మానవుని నీతి మురుకుగుడ్డ, స్వనీతి, ఇతరులను తిరస్కరించి నేను గొప్ప అనుకోవటం స్వనీతి. ఆ నీతి ఒకటి, అది కూడా కరెక్ట్ కాదు. తర్వాత ధర్మశాస్త్రం వల్ల వచ్చే నీతి కూడా కరెక్ట్ కాదు. తర్వాత శాస్త్ర నీతి, పరిశీలన నీతి, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అంటాడు దేవుడు. ఇప్పుడు నీతి, దేవుని నీతి అంటే ఏమిటి? అది మన సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాం. ఏ నీతి అంటేనా? దేవుని నీతి అంటే ఏంటి అది నేర్చుకున్నాం ఈ రోజున. దేవుని నీతి అంటే ఏంటమ్మా? దేవుడు నీతి స్వరూపుడు. దేవుడు ఎలా అంటాడంట? నీతి స్వరూపుడు. 11 కీర్తన 7వ వచనం. టక్ టక్ అని తీయాలి మీరు. 11 కీర్తన 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమిస్తాడు. చాలు చాలు. యెహోవా నీతిమంతుడు, ఆయన ఏం ప్రేమిస్తాడు అంటున్నానా? నీతిని ప్రేమిస్తాడు. ఏం ప్రేమిస్తాడు? నీతిని. నీతిని ఇస్తాడంట ఆయన. మన వాళ్ళు ప్రేమిస్తే ఆయన ఇచ్చేది ఏంటంట? నీతిని ఇస్తాడు. నీతి అంటే ఏంటి? ఇప్పుడు ఏమన్నా నీతి అంటే ఏంటి చెప్పండి. నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? ఏమంటే నీతి? ఏది చేస్తే నీతి అంటారు మనం? చెప్పండి. నీతి అంటే ఏంటి? నీతిగా ప్రవర్తిస్తున్నాం అమ్మ, నీతిగా ప్రవర్తిస్తున్నాం అన్నారంటే అర్థం ఏంటి? ఏం చేస్తే నీతి? ఏం చెప్పండి. న్యాయముగా నడుచుకోవటం నీతి అంటే. న్యాయంగా నడుచుకోవటం. తర్వాత నీతిమంతుడు అనగానే ఆయనలో గుడ్ క్వాలిటీస్ కొన్ని ఉంటాయి. ఏంటంటే నీతిమంతుడుగా అంటే న్యాయంగా నడుచుకునేవాడు, న్యాయవంతుడు. రెండోది సత్యవంతుడు. మూడోది నమ్మదగిన వాడు. ఈ 3 ఉంటాయి. ఏమేమి ఉంటాయి నీతిమంతుల్లో? న్యాయం ఉంటది, న్యాయంగా ప్రవర్తిస్తాడు, సత్యముగా ఉంటాడు, తర్వాత నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఈ 3 గురించి మనం నేర్చుకోవాలి. కీర్తన గ్రంథం 129 కీర్తన 4వ వచనం. యెహోవా 129 4వ వచనం కీర్తనల గ్రంథం. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. యెహోవా ఎలాంటోడంట? న్యాయవంతుడు, న్యాయంగా ప్రవర్తించేవాడు, న్యాయంగా నట్టు. ఆయనలో అన్యాయమే లేదు, అన్యాయం చేసేవాడు కాదు, న్యాయవంతుడు. ఎవరు? దేవుడు. దేవుడు న్యాయవంతుడు, న్యాయంగా నడిచేవాడు. ఇప్పుడు నీతిలో న్యాయం ఉంది, నీతిలో సత్యం ఉంది, నీతిలో నమ్మకం ఉంది. ఈ 3 దేవుడు అనబడే వ్యక్తికి ఉండాలి. దేవుడు అంటే ఆయనకి కొన్ని అర్హత లేనిదే దేవుడు అని మనం అనకూడదు. అందుకనే ఆయన అర్హత ఏంటి ఇప్పుడు అంటే నీతిమంతుడు. నీతిలో న్యాయము, సత్యము, నమ్మకము, ఈ 3 ఉండాలి. న్యాయం అంటే ఎలా వస్తుంది నాన్న? న్యాయం ఎక్కడ దొరుకుతుంది? న్యాయం ఎక్కడ ఉంది? న్యాయం ఎక్కడుంది అంటే ఎక్కడో పెట్టలేదు న్యాయం. దేవుడు మన దేహ అవయవాల్లోనే పెట్టేశాడు. ఏనా? ఎక్కడుంది న్యాయము? న్యాయాన్ని గురించి నేర్చుకుంటున్నాం, తర్వాత సత్యాన్ని గురించి నేర్చుకుంటున్నాం. న్యాయం ఎక్కడుంది అంటే దేవుడు ఎక్కడే పెట్టలేదు. దేవుడు న్యాయాన్ని మన దేహ అవయవాల్లో పెట్టేశాడు. మన దేహ అవయవాలు, మన దేహ అవయవాలు సక్రమంగా ప్రవర్తిస్తే, సక్రమంగా చేస్తే అది న్యాయం. అక్రమంగా ప్రవర్తిస్తే అది అన్యాయం. ఎక్కడో పెట్టలేదు. అది ఎక్కడ ఉంటది? కొనుక్కొని వచ్చుకోవాలా ఏంటి అనుకుంటాను. ఎక్కడో పెట్టలేదు. మీ దేహ అవయవాల్లోనే దేవుడి న్యాయ అన్యాయాల్ని పెట్టాడు. దొంగతనం చేయొద్దు అన్నావు. అది ఎవరో చెప్తే చేస్తుంది, అంతేనా? దొంగతనం చేయొద్దు అన్నావు, అది ఎవరో చెప్తుంది. కన్ను, నువ్వు చెడ్డవాట్లను చూడొద్దు
నువ్వు బూతు మాటలు మాట్లాడొద్దు, అర్థమైందా? చెవి నువ్వు చెడ్డ మాటలు అబద్ధాలు వినొద్దు అని చెప్తుంటే అది కొన్నిసప్పుడు ఎలా ఉందంట, కరెక్ట్ గానే ఉంటాయి. అవి మంచి మాటలే ఉంటుందా, మంచి చూపులే చూస్తుందా, మంచివే చేస్తుందా? కాళ్ళు నువ్వు పోరాని చోటుకు పోవద్దు అని చెప్పినప్పుడు అవి న్యాయంగా చూడరానిది చూడకుండా ఉంటే అది న్యాయమే, చూడరానిది కూడా చూసి వస్తే అది అన్యాయమే. వినవలసినవే ఇంటే న్యాయమే, వినరానివి కూడా ఇవి వస్తే చెవులతో అదేమవుతుంది? అన్యాయము. పోగోడని స్థలానికి పోకపోతే మంచిదే, పోగోడని స్థలానికి వెళ్ళొస్తే అది అన్యాయమే. చేయరాని పని చేయకుండా ఉంటే చేయ కూడా మంచిదే, చేయరాని చేస్తూ కూడా వచ్చిందంటే అది అన్యాయం. సక్రమంగా చేస్తే న్యాయం మనలోనే, అక్రమంగా ప్రవర్తిస్తే అన్యాయం. ఎక్కడో లేదు, ఎక్కడో పెట్టలేదు దేవుడు కూడా. దీనికి ఈ చెయ్యి పిక్ పాకెట్ కొట్టద్దు, చెయ్యి నువ్వు కొట్టద్దు, చెయ్యి నువ్వు కొట్టద్దు అంటే అది ఎవరో చెప్పితే అది లోపల నుంచి చేస్తుంది. ఎవరు చెప్తున్నారు చెయ్యికి? ఈ దేహ అవయవాలన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి అంటే మనస్సు కంట్రోల్లో ఉన్నాయి. ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? మనస్సు చెప్పితే చెయ్యి చేసిద్ది, మనసు చెప్తే చూడమని చెప్తే చూసిద్ది, మనసు చెప్పితే ఏంది మాట్లాడమని మాట్లాడిద్ది, మనసు చెప్తే వింటది. చాలా మంది ఏమంటారంటే నా ఇష్టం, నా మనసుకు వస్తేనే చేస్తా, లేదంటే చేయను, అది మంచిదైనా సరే నేను చేయను అంటారు కొంతమంది. అంటే మనసు బాగా ఉంటే అవయవాలన్నీ కూడా బాగా ఉండేటే, మనసు చెడిపోతే అవయవాలన్నీ కూడా చెడిపోయేటే. అందుకనే పేతురు గారు ఏమంటారంటే మీరు మారు మనసు పొందండి. ఏమంటారు? మీ మనసును మార్చుకోండి ముందు. మనసు కానీ మారిపోతే అవయవాలన్నీ మారిపోతాయి అని మారు మనసు గురించి యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు, అపోస్తలులు చెప్పాడు. అర్థమైందా? యోహాను గారు చెప్పాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు చెప్పారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోండి. రైట్? అంటే మనసు అనేది సక్రమంగా ఉంటే మన దేహ అవయవాలన్నీ కూడా సక్రంగా ఉంటుంది. ఈ మనసు అనేది దేనికి సంబంధించింది అనుకుంటారు? ఆత్మకు సంబంధించింది. బాహేంద్రియములు ఉన్నాయి గనక అంతరింద్రియములు కూడా ఉన్నాయి. అంతరింద్రియములు అనగా హృదయము, మనస్సు, మనస్సాక్షి, మనోనేత్రాలు, మంచి చెడులు. బాహేంద్రం యొక్క కలయిక దేహము, అంతరింద్రియముల యొక్క కలయిక ఆత్మ. ఈ మనసులో ఎవరో ఉంటే మనసు ఆ విధంగా ప్రవర్తిస్తుందండి. ఎవరికి మీ మనసుని ఇచ్చారో వాళ్ళే దాని మీద అధికారి మిమ్మల్ని ఏలుబడి చేసుకుంటారు. మన మనస్సు, మన హృదయం ఇద్దరికి మాత్రమే సొంతం. ఒకటి దేవుడు, రెండోది దెయ్యము, అపవాదికి. ఇప్పుడు ఎవరికి ఇస్తే మనసు ఎలా ఉంటుందో ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనం తీసి చూడాలండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నమ్మకపోయేది కనుక. చూడండి, బాగా గమనించండి. మరియు వారు తమ మనసుల్లో దేవునికి చోటు నొల్లకపోయారు గనక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు వాళ్ళని భ్రష్ట మనసుకు అప్పచెప్పాడు అన్నాడు. అంటే మనసులో కొలువై ఉండవలసింది ఎవరు? దేవుడు అంటే మంచోడు, మంచి పని చేయమంటాడు, మంచి మార్గాల్లో నడవమంటాడు, మంచి ఆలోచన చేయమంటాడు, మంచి చేయమంటాడు, సత్క్రియలు చేయమంటాడు దేవుడు. అపవాదే భ్రష్ట కార్యాలు చేయమంటాడు. కాబట్టి నీ మనసు బాగా ఉండాలంటే దేవుడు ఉండాలి. అందులో దేవుడు ఉండాలంటే నీ మనసుని ఎవరికి ఇవ్వాలి? వాళ్ళు ఎవరికి లేదంట. వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు గనక
చేయరాని కార్యములు చేయుటకు దేవుడు ఫస్ట్ మనిషి. దేవుడికి మనిషి ఇయటం అంటే ఏంటి? ఆ? మనిషి ఇవ్వటం అంటే ఏందండి? దేవుడికి మనిషి ఇవ్వటం అంటే మనసు ఇవ్వటం అంటే ఏంది అంటే మనసులో దేవుని వాక్యానికి చోటి ఇవ్వటం, మనసులో దేవుని వాక్యం ఉంచుకోవటం. ఏం అర్థమైందా? దేవుని వాక్యానికి ఎప్పుడైతే నీ హృదయం ఇస్తాడు, దేవుడు అంటాడు కదా, వాళ్ళు పై పేదాలతో నన్ను గనపరుస్తున్నారే తప్ప వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉన్నది, వాళ్ళు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా పాటిస్తున్నారు అంటాడు. ఎవరైనా దేవుడు అంటే హృదయాన్ని ఇవ్వకుండా పై పైన ఉంటారు. వాక్యాన్ని నేర్చుకోరు, వాక్యానికి వాళ్ళ హృదయంలో స్థలం ఇవ్వరు. వాక్యం ఎప్పుడైతే హృదయంలోకి వెళ్ళిపోద్దో, దేవుని వాక్యం ఎప్పుడైతే హృదయాన్ని తెరిచి దేవుడికి అప్పచెప్పుకుంటారో, బాగా వింటారో, వాక్యం హృదయంలోకి పంపించుకుంటారో, వాళ్ళ మనసులో దేవుడు కొలువై ఉంటాడు. అప్పుడు దేవుడికి నువ్వు మనసులో చోటు ఇచ్చినట్టు. ఏడొచ్చి కూర్చొని కూడా లోక సంబంధమైన ఆలోచనలు, ఈ లోక సంబంధంలో ఉన్నటువంటి ఏవో ఆలోచిస్తా ఉన్నావు అనుకోండి, అప్పుడు దేవుడికి మనసు ఇచ్చినట్ట. నువ్వు నీ మనసులో ఎవరున్నట్టు? అప్పుడు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు నువ్వు. ఏదో ఉంది దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది నీకేమైపోద్దంట? విగ్రహం. దేవుడు లేకపోతే ఎన్ని వస్తాయి చూడండి అక్కడ. ఒకసారి అదే కంటిన్యూషన్ చేయండి దాన్ని. రోమేలు పత్రిక అట్టివారు అంట. కీర్తన గ్రంథం 15వ అధ్యాయము. ఓకేనా? కీర్తన గ్రంథం 15వ అధ్యాయం మొదటి నుంచి మళ్ళా ఒకసారి రిపీట్ చేద్దాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలికతో కొండములాడ్డు, తన చెలికాని కీడు చేయుడు, తన పొరుగు వాని మీద నిందమోపుడు, అతని దృష్టికి నీచుడును అసహ్యుడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిని అతను సన్మానించును. అతను ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. అమ్మ చూడండి, న్యాయవంతుడు మాట ఇస్తే మాట మీద నిలబడిపోతాడు. అర్థమైందా? మాట మీద నిలబడిపోతాడు. ఎవరైనా న్యాయవంతుడైతే మాట మీద నిలబడాలి. నీతిని అనుసరించేవాడైతే మాట మీద నిలబడాలి. మాట మీద నిలబడే దాంట్లో ఎవరైతే నిలబడతారో వాళ్ళే న్యాయవంతులు. మనము ఒక ఆవు పులి కథ అప్పట్లో మేము చదువుకున్న రోజుల్లో ఉండేది. ఎలాంటి నీతి కథ ఉందంటే దాంట్లో ఆవు పులి, ఆవుకి ఒక దూడ పుట్టింది, చిన్న ఆవు. దానికి పాలిచ్చేదానికి దీనికి ఆహారం లేకపోతే దానికి పాలు రావు. అందుకని బాగా మంచి గడ్డిని మేసొద్దామని చెప్పి, మేతను మేసొద్దామని చెప్పి అడవులోకి వెళ్తుంది. అడవులోకి వెళ్ళి మేత మేస్తా ఉంటే ఒక పులి కంటిలో పడుతుంది. ఆ పులి అమాంతంగా వచ్చి దాన్ని చంపి తినబోతే అప్పుడు దాన్ని వేడుకుంటుంది అంటారు. పులిరాజా నీకు ఒక చిన్న మనవి, చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నన్నైతే నువ్వే చంపుకో తిందువు గాని నేనైతే నీకు ఆహారం అయిపోతాను. కానీ నాది ఒక మనవి. ఏంటి ఆ మనవి అంటే, నాకు నిన్నగాక మొన్న ఒక చిన్న పిల్లోడు పుట్టాడు. అతనికి నేను ఏ ఆలన పాలన కూడా నేను చూడలేదు. అతని కడుపు నిండా కూడా పాలు ఇవ్వలేకపోయాను. దయచేసి నా మనవి ఆలకించి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కొన్ని మంచి మాటలు చెప్పి పాలు కడుపు నిండి ఇచ్చి కళ్ళారా చూసుకున్న నా బిడ్డని నేను వచ్చి నీ కోసం చనిపోతానని చెప్తాడు. అప్పుడు పులి ఏమంటది, అబ్బా భలే జ్ఞానం ఉపయోగించు నువ్వు, నేను అసలు నమ్మను అంటది. అప్పుడు అది చెప్తాది, గట్టిగా చెప్తాది, నేను రాకపోతే నన్ను నా పిల్లని కూడా చంపే నువ్వు అని చెప్తుంది అన్నమాట. ఓకే, అట్లయితే నేను ఎలా నమ్మాలి అంటే, నేను ఉమ్ము వస్తాను, ఆ ఉమ్ము ఆరేలేక నువ్వు వెళ్ళి నీ పిల్లవాడిని చూసుకుని వచ్చి అన్నాక. అప్పుడు పులి ఆ బండ మీద పునుకో ఉన్నప్పుడు ఇది వెళ్ళి తన బిడ్డను చూసుకుని కళ్ళారా చూసుకుని కడుపు నిండా పాలు ఇచ్చి, నాన్న రోజులు మంచివి కాదు, ఇంకా మన వాళ్ళు ఎట చెప్పుకుంటారట,
ఏదో చెప్పుకున్నా అంటే మనుషులకి నీతి కలిగేదానికే అలాంటివి మనకి చెప్పుకొచ్చారు. అప్పుడు వెళ్ళి బిడ్డను చూసుకొని కళ్ళారా, ఇంక నువ్వు పుట్టినందుకు నేను కళ్ళారా నేను ఉన్నాను రా, ఇంక నీ కోసం నువ్వు లోకం మంచిది కాదు, కనీసం నేను లేనని దిగులు పడబాక ఎన్నో చెప్పుకుంటది కదా నీతి మాటలు చెప్పేసి మళ్ళా బయలుదేరి వస్తుంది. అదే మామూలుగా మనిషిని నైజమేంది, అవకాశం వచ్చిందంటే కాళ్ళు పట్టుకుంటారు, అవసరం తీరిపోయిన తర్వాత జుట్టే పట్టుకుంటారు. ఆ సందర్భంలో వాస్తవం అయితే ఈ ఆవు పులికి మాట ఇస్తే నేను పోయి చచ్చిపోతానా, తప్పించుకున్నాను కాబట్టి నేను ఎందుకు వెళ్ళాలని చెప్పి ఇది వెళ్ళకూడదు. అసలు మాట మీద నిలబడకూడదు. వాస్తవం అయితే ఎవరైనా ప్రాణం ఇచ్చేదానికి వెళ్తారా? వెళ్ళరు. కాబట్టి ఒక ఆవు మాట ఇచ్చిన మాట ఇచ్చాను నేను, ఆ మాట మీద నిలబడాలని. ఆవు ఏమైపోయిందంట, వెళ్ళిందంట. వెళ్ళి ఏం చేసింది, పులి దగ్గరికి వెళ్ళి, పులిరాజా నేను ఇంక వచ్చేసాను, నువ్వు ఇంకా నన్ను నువ్వు వేటాడి చంపి తినొచ్చు అని. అప్పుడు ఇది ఆలోచిస్తుంది, ఇంత పశువుల్లో కూడా ఇంత నీతి కలిగిన వాళ్ళ ఉన్నాయా? నేను ఇలాంటి పశువుని నేను చంపితే నాకే పాపం చెప్పిన మాట మీద నిలబడ్డది, కాబట్టి ఇలాంటి దాన్ని నేను చంపకూడదని చెప్పేసి అప్పుడు వదిలేసి వెళ్తున్నాడు. అప్పుడు సంతోషంగా మళ్ళీ వెళ్ళిపోయి తన పిల్లలతో ఆనందంగా ఉన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ దినాన ఆ పశువులకు ఉన్నటువంటి నీతి కూడా మనుషుల్లో లేదు, దేవుని పిల్లలు కూడా లేదు. దేవుని పిల్లలు కూడా మాట మీద ఎక్కడ నిలబడుతున్నారండి? న్యాయంగా ఎక్కడ ప్రవర్తిస్తున్నారండి? ఎక్కడ న్యాయము, ఎక్కడ నీతి, ఎక్కడ సత్యం, ఎక్కడ నమ్మకం? నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు దేవుని పిల్లలు కూడా. అయితే దేవుడు నేర్పించేటువంటి పాఠంలో మనం నేర్చుకోండి. నువ్వు యథార్థవంతుడైతే, నీతిమంతుడైతే, న్యాయంగా ప్రవర్తించి నష్టం కలిగిన నువ్వేం చేయాలి? మాట తప్పకూడదు. ఒక అతను అన్నాడు, మీ చర్చికి నేను ఇది చేస్తాను, మీ చర్చికి ఇది ఇస్తానని ఆవేశంలో వెళ్ళిపోయాడు. నేను అప్పుడే అనుకున్నా వీళ్ళు ఏదో ఆవేశంలో వెళ్తా ఉన్నారు. పోయిన తర్వాత పాస్టర్ గారు నేను అనుకున్నా కానీ మా వైపు వద్దన్నదండి మారిపోయింది. మాటలు తప్పుపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే న్యాయంగా మనం ఉండాలంటే ఖచ్చితంగా మనం మాట మీద నష్టం కలిగినా సరే ఏం చేయకూడదు? మాట తప్పకూడదు. దేవుని ఎదుట మాట తప్పకూడదు. ఇతన్నే న్యాయవంతుడు అంటారు. ఆ కింద చదువుమ్మా, తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు, లంచం పుచ్చుకున్నాడు. వెరీ గుడ్. ఇక్కడ ఏమంటుంది బైబిల్ అంటే తన ద్రవ్యమును సరే వడ్డీకి ఇవ్వు, ఇంట్లో పెట్టుకుంటే దొంగలు లేకపోతే ఎవరో ఒకరు దోసుకుంటారు. తీసుకోపోయి ఎక్కడ పెట్టుకుంటాము? బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. డిపాజిట్ చేసినందుకు గవర్నమెంట్ ఊరికనే పెట్టుకుంటాడు మన డబ్బు. ఏం చేస్తాడు? నెలవంగానే వడ్డీ వేసేవాడు ఇస్తాడు. అప్పుడు తీసుకోవచ్చు, తీసుకోకూడదా? చెప్పండి. వద్దని చెప్తావా బ్యాంక్ వాడికి? చెప్పండి. వడ్డీకి ఇవ్వచ్చా, వడ్డీకి ఇవ్వకూడదు అంటే అంటుంది న్యాయముగా గవర్నమెంట్ ఏదైతే నియమించిందో దాని ప్రకారంగా తీసుకుంటే తప్పులేదు. న్యాయం. అన్యాయం ఎలా ఉందో తెలుసా? 3 రూపాయలు అంటారు, 5 రూపాయలు అంటారు, 10 రూపాయలు అంటారు, ఇంకా 20 రూపాయలు వడ్డీకి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ వడ్డీకి పోయినా పర్లేదండి, ఇవ్వకపోయినా పర్లేదు, కానీ వడ్డీ మాత్రం అన్యాయంగా తీసుకోరాదు. నిరపరాధం చెడుపుటకు లంచం పుచ్చుకొనరాదు. ఇలా ఉంటారు న్యాయంగా ప్రవర్తించే వాళ్ళు. ఎలా ఉంటారు? దీంట్లోనే నీతి ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు నీతి అనగా న్యాయము, సత్యము, నమ్మకం. అంటే న్యాయవంతుడు దేవుడు, సత్యవంతుడు. ఇప్పుడు సత్యవంతుడు ఎందుకు చూద్దాం. రెండోది సంఖ్యాకాండం 23:19. సంఖ్యాకాండం 23:19. త్వరగా 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు
ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఏనా దేవుడి గురించి చెప్పాలంటే తండ్రి సత్యవంతుడు అంటాడు యేసుక్రీస్తు ప్రభు. తండ్రి సత్యవంతుడు అంటాడు. ఇక్కడ దేవుడు ఎలాంటోడు అంటే అబద్ధ మాటకైనా మానవుడు కాదు. ఆయనకి ఏం అవసరం అసలు మనం అంటే అనేక వాటి కోసం ఈ లోక సంబంధంలో ఈ భూమి మీద ఏదో ఆశల మీద ఏదో మనం ఏం చేస్తామంట అబద్ధాలు చెప్తాం. కానీ దేవుడికి ఏం అవసరం అబద్ధం చెప్పాలని అవసరం లేదు దానికి. పశ్చాత్తాప పట్టుకు ఆయనకి ఏం అవసరం? ఆ తర్వాత ఆయన చెప్పిన తర్వాత చేయకుండా ఉండేది ఏదన్నా ఉందా? ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఉంటున్నా ఈయన సత్యవంతుడు. మాట మీద నిలబడేవాడే సత్యవంతుడు. మాట చెప్పిన తర్వాత దాన్ని చేసేవాడే సత్యవంతుడు. చెప్పాడు మాట ఏమని? ఇదిగో సర్వ మానవుల కొరకు నా కుమారుణ్ణి ఇస్తాను, ఆయన్ని సిలువ ఎక్కిస్తాను, మీ పాపాలన్నీ ఆయన మీద వేస్తాను, ఆయన్ని బలియాగం చేస్తానని మాట ఇచ్చాడు. ఆయన మాట ప్రకారం ఏం చేశాడంట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారుణ్ణి ఏం చేశాడంట? మన కొరకు ఇచ్చేసాడంట. ఒక్కగానే ఒక్కొక్క కుమారుని కూడా దేవుడు ఇచ్చేసాడు. మాట ఇచ్చిన తర్వాత ఆయన చేయకుండా ఉంటాడు. అబ్రహానికి మాట ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అబ్రహాంకి? 99 ఏళ్ళ అయ్యాడు, ముసలోడు అయినా నీకు వారసుని ఇస్తానన్నాడు. పేర నవ్వింది. నవ్వేవు కాబట్టి పుట్టబోయే బిడ్డకి నువ్వు నవ్వు అని పేరు పెడతావు. ఇస్సాక్ అంటే నవ్వు చెప్పాడు. చెప్పిన ప్రకారంగా దేవుడు చేసి చూపెట్టాడు. నా కుమారుణ్ణి మీ పాపాల నిమిత్తం పాపుల చేతికి అప్ప చెప్తాను, వాళ్ళు సిరివి వేస్తారు, ఆయన్ని చంపుతారు, కానీ సమాధిలో పెడతారు. సమాధిలో ఇచ్చి లేపేది కూడా నేనే. మీరు సమాధి మరణంలో ఇచ్చి తిరిగి లేపేది కూడా నేనే లేపుతానన్నాడు. చేసి చూపెట్టాడు. మాట నెరవేర్చుకున్నాడు. అబ్రహానికి మాట ఇచ్చే నీ సంతానానికి పాలు తేళ్లు ప్రపంచ దేశం ఇస్తాను అని చెప్పాడు. పాలు తేళ్లు ప్రపంచ దేశానికి తీసుకొని వెళ్ళి వాళ్ళ శత్రువులను ఓడించి వాళ్ళకి అన్ని సమృద్ధిగా ఇచ్చి పాలు తేళ్లు ప్రపంచ దేశంలో నడిపించాడు. దేవుడు మాట ఇచ్చిన తర్వాత 600 అయినా 106 అయినా అది జరిగి తీరుతుంది అంతే. ఆయన మాట ఇచ్చిన తర్వాత అది చేయకుంటుండే పరిస్థితి అయితే లేదు. అర్థమైందా? దేవుడు సత్యవంతుడు. మనమా సత్యమే రాదు. అపవాద సత్యవంతుడు నిల్చుండేవాడే కాదు. ఒకసారి చదవండి అపవాదం గురించి. యోహాను సువార్త దానికంటే ముందు 2 సమయాలు చదువుకున్నాం. 2 సమయాలు 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదివి దేవుని స్వభావం ఏందో చూద్దాం. ఒక్క నిమిషం కాస్ట్ కానీ త్వరగా కానీ. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరచును. చాలే. దేవుడంట ఎలాంటోడంట? సత్య స్వభావము కలిగినడు. ఆయన స్వభావం ఎలాంటి స్వభావం అండి? సత్య స్వభావం. మన స్వభావం ఎలాంటిదండి? సత్యమే లేని స్వభావం. అపవాద స్వభావం ఏంటండి? ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధంలో ఎందుకంటున్నాడు అంటే మీ స్వభావాలు మార్చడం లేదు, మీ మనసులో దేవుడికి సోటి ఇవ్వటం లేదు, వాక్యం వినటం లేదు, వాక్యానికి సోటి ఇవ్వటం లేదు. కాబట్టి ఏంటి వీళ్ళకి స్వభావము? మీరు మీ తండ్రి అంటే వాడు కూడా అలాంటోడే గనక వాడు అనుచరులు అయిపోయారు. మీరు వాక్యం వినుకుంటా మీ తండ్రి దురాశలను ఎవరు నెరవేరుస్తున్నట్టు? ఎవరు నెరవేరుస్తున్నారు? మనుషులు. ఎవరు దురాశలు? అపవాది దురాశలు నెరవేర్చుకోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమంది నిల్చుండేవాడే కాదోడు, వాని యందు సత్యమే లేదు నాన్న. అపవాది స్వభావం అది. దేవుని స్వభావము సత్య స్వభావం. అపవాది స్వభావము ఏ స్వభావం? సత్యం లేని స్వభావం. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. అదిగోనమ్మా,
అది అపవాది అనుచరులు మనం అయిపోవాలనుకుంటే సత్యం లేకుండా ఉండాలి, మాట మీద నిలబడకుండా ఉండాలి, అబద్ధాలు చెప్పుకోవాలి మనం. అవన్నీ లేకుండా దేవుడు సత్యవంతుడు కనుక ఆయన ఎలాంటి వాడంటే ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేర్చి తీరుతాడు. మాట ఇచ్చి ఆయన తప్పిపోయేవాడు కాదు, తప్పించుకునేవాడు కాదు, మాట మీద నిలబడేవాడే సత్యవంతుడు. కాబట్టి దేవుడు విషయాల్లో మనం ఆలోచిస్తూ వస్తే ఆయన సత్య స్వభావం కలిగినవాడు అనేది అర్థమైంది. ఇకపోతే లాస్ట్ది నమ్మదగిన వాడు. ఎవడంట? దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడు అనగానే ఏంటి అర్థం చెప్పండి? నమ్మదగిన వాడు నమ్మదగిన వాడంటే ఎవరు చెప్పండి? మనం నమ్మకమైన వాళ్ళమేనా? మనకు విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా అసలు దేవుని మీద అంటారు? మీకు ఒక విషయం చెప్పి ముగిస్తే త్వరగా. ఒకడు ఎత్తైన పర్వత శిఖరం ఎక్కేశాడు, పైకి ఎక్కేశాడు, శిఖరం పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళి కాలు జారిపోయి కింద పడిపోతున్నప్పుడు ఒక కొమ్మ దొరికింది, ఆ కొమ్మ పట్టుకున్నాడు, వేలాడుతా ఉన్నాడు. అటు పైకి పోలేడు, ఇటు కిందకి రాలేదు. ఇప్పుడు ఎవరు గుర్తు వస్తాడు అంటే దేవుడు గుర్తుకొచ్చాడు. ఏ దేవుడు గుర్తుకొస్తున్నా? ఏ దేవుడు గుర్తుకొస్తాడు? దేవుడు దగ్గరుంటే వాళ్ళని పిలుచుకుందాం అనుకున్నాడు. అందరూ ఒకటే కదా, ఏ దేవుడు దగ్గరగా ఉంటాడు ఆయన పిలుచుకుంటామని చెప్పేసి దగ్గరగా ఎవరున్నారో ఇందులో ఒకవేళ ఉన్నారనుకోండి, కోటిరమ్మని ఒక దేవత ఉంది అనుకోండి, కోటిరమ్మ దేవత నన్ను కాపాడు అన్నాడు అనుకోండి వరకే. ఇంకా ఆమె వస్తా తర్వాత మళ్ళీ డౌట్ వచ్చి కోటిరమ్మ కంటే ముందు ఎవరు ఉన్నారా? మనేశ్వర దేవత ఉంది అనుకున్నాడు. మనేశ్వరమ్మ నువ్వనే కాపాడమ్మా అన్నాడు. ఇప్పుడు ఈమెను పిలిచి మళ్ళా ఆమెను పిలిచేలేక ఈమెమైపోతుందాడా? ఒరే నన్ను కాదని మళ్ళా ఏరే ఆమెను పిలుచుకున్నాడు అని ఈమె కూర్చున్నాను. మళ్ళా ఆమెను పిలిచిన తర్వాత సుభాషిణి దేవత అన్నాడు. మళ్ళీ మణేశ్వర దేవత ఏమైపోయింది? ఒరే సుభాషిని పిలుచుకున్నాడులే, మళ్ళీ నేనెందుకని ఈమె వచ్చి ఆమె కూర్చుందంట. ఇంకా అందరిని పిలిచారు, ఎవరి మీద నమ్మకం రాలోడికి. అప్పుడు అతనికి ఒకటి నమ్మకం వచ్చింది. ఆపదల్లో నమ్మదగిన సహాయకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే అని ఆలోచన వచ్చిందట. ప్రభు యేసయ్య నేను కాపాడాలన్నాడు. ఆయన వచ్చాడు అనుకున్నా. వచ్చి ఏ నాన్న ఎందుకు కాపాడాలి నిన్ను అన్నాడు. అంటే మా ఇంట్లో బైబిల్ ఉంది అన్నాడు. బైబిల్ ఉండాల్సింది ఎక్కడ అసలు చెప్పండి? బైబిల్ ఎక్కడ ఉండాలి? ఏడుండాలి బైబిల్? హృదయంలో కదా. మా ఇంట్లో ఉంది అన్నాడు. ఓకే, మీ ఇంట్లో బైబిల్ ఉంది కాబట్టి నేను కాపాడాలి. ఆపదల్లో నమ్మదగిన సహాయకుడు అనిపించు. ఓకే కాపాడతాం, 2 చేతులు వదిలేరా అన్నాడు. ఇప్పుడు వదలుతాడా? దేవుడు చెప్పిన వదలడు మనిషి అంతే. నమ్మడు దేవుణ్ణి ఎదగదాం. ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం, నరకం ఒకటి ఉంది, ప్రమాదం ఒకటి ఉంది, తీర్పు ఒకటి ఉంది, పాపం ఒకటి ఉంది. వీటిలన్నిటి మనిషిని రేపు దేవుడు భయంకరమైన శిక్షలు అయిపోతున్నాడు. చెప్తే నమ్మతారు? ఇలా పోరా నువ్వు చెప్తే మేము నమ్మాలా అంటున్నారు చాలా మంది. చచ్చిన తర్వాత అసలు ఆట ఉంది. చస్తే ఏ గొడవ లేదని పాట పాడుకుంటున్నాడు తాగేసి ఒక ఆయన. చస్తేనే అసలు గొడవ ఉంది అక్కడ. అర్థమైందా? దేవుని మాట నమ్మలేరండి. ఒకసారి కీర్తన గ్రంథం 53వ కీర్తన 1వ దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. అంటే చూడండి, ఎవరు అనుకుంటారంటే దేవుడు లేడని? బుద్ధిహీనులు అంటే వాడికి బుద్ధి లేదని అర్థం. మనం పోయి దేవుడిని నమ్ముకోరంటే దేవుడు ఉంటే చూపెట్టు అంటాడు. చూపెట్టరు అనే వాడికి బుద్ధి లేదని అర్థం.
అర్థమైందా? సరే దేవుడు ఎందుకు దేవుడు లేడు అనుకుంటున్నామంటే కంటికి కనబడలేదు అంటాడు. దేవుడు అదృశ్యుడు కదా. దేవుడు ఎవరు? అదృశ్యుడు. అప్పుడు మనం ఏం అడగాలి? సరేరా, నీకు మెదడు ఉంటే చూపెట్టురా. నీకు మెదడు లేదురా అనాలి. ఉంది అంటాడు. చూపెట్టు అంటే ఏం చేయాలోడు? బుర్ర బాగా కొట్టుకొని చూపెట్టాలి. అలాగే దేవుడు కూడా అలాగే ఉన్నాడు. ఒక గాలిని చూడు, కనబడుతుందా? కనబడదు. అయినా ఉందంటారు లేదంటారా? ఉంది. కరెంట్ ఉందంటారు లేదంటారా? ఉంది. కనిపిస్తుంది కంటికి, కనబడదు. సృష్టిలో సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల దేవుడు తేటపరచబడుతున్నాడు, బయలుపరచబడుతున్నాడు దేవుడు. అది తర్వాత వీళ్ళు దేవుడు లేడు అని బుద్ధిహీనులు అనుకుంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటున్నా? ఎలాంటి వాళ్ళు అంటారు? చెడిపోయిన వాళ్ళు. ఒక్కడనూ లేడంట. చెడిపోయిన వాళ్ళు అంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో లోకం ఉందో ఒకసారి. దేవుడు లేడు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు మమ్మల్ని ఏమనగలడు అని చాలా మంది హృదయాలు అంటారు. ఇప్పుడు మనం ప్రార్థనకు వచ్చే వాళ్ళలో కూడా వాక్యం అనకపోతే మనకేం దేవుడు ఏం చేస్తాడు బుద్ధిహీనత ఉంది. వాళ్ళ మనసు ఏమైందంటే చెడిపోతుంది. చెడిపోయిన వాక్యం రాదా? వాక్యం ఎక్కదు వాళ్ళ మైండ్ లో. కాబట్టి దేవుడు లేడని వాళ్ళు చెడిపోయారు కనుక వాళ్ళు ఆ మాటలో మాట్లాడతారు. దేవుణ్ణి తెలుసుకోకుండా చెప్పింది చేయకుండా ఉంటారు. ప్రియులారా, వాళ్ళు ఉంటారు. అసలు ఈ దినం వరకు దేవుడు బ్రతికినిచ్చాడంటే, ఈ దినం వరకు కూడా దేవుడు మనల్ని నడిపిస్తున్నంటే ఏదో ఒక రోజు మనిషి మారుతాడు. ఏదో ఒక రోజు చెడిపోయిన వాడిని కూడా బతికిస్తున్నాడండి దేవుడు. వాడు మారుతాడేమో, వాడు మనసు మార్చుకుంటాడేమో, దేవుణ్ణి ఎతకుతాడనే కదండి దేవుడికి ఉంటది. ఎప్పుడు కూడా ఆలోచనతోనే కదా వదిలేస్తుంది. కానీ వీళ్ళు ఏమంటున్నారు? దేవుడు లేడు, జీవుడు లేడు, ప్రార్థన లేదు, గీతం లేదు, శాస్త్రం లేదు, చేస్తలేదు ఓ అంటున్నారు. ఏ రోజైనా మారుతాడనే దేవుడు ఉంటున్నాడు. కానీ ఎవరు పనిలో ఉంటున్నారు వాళ్ళంటే దేవుని పనిలో ఉండటం లేదు. ఎవరు పనిలో ఉన్నారు? అందరూ సొంత పనిలో ఉన్నారు. దేవుని పనిలో ఎవరు ఉన్నారు? బతికిచ్చాడు దేవుడు, బతికిచ్చాడు. దేవుని కోసం బతకాలని ఎవరు అనుకుంటున్నారండి? ఎవరు అనుకోవటం లేదు. ఒకసారి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరంట? తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి నిన్ను పిలిచిన దేవుడు ఎవరంట? నమ్మదగిన వాడంట. ఎవరైనా నమ్మకం లేనివాడు కాదు. నమ్మకమైన వానికి మెండైన దేవునిలో ఒక సబ్జెక్టు ఇప్పుడు చెప్పాను, మీకు చెప్పుకుంటా. కానీ దేవుడు ఎలా అంటాడంట? నమ్మకమైనోడు అంట. ఆయన మాట ఇచ్చి ఎప్పుడు తప్పుకోవడం. ఇంకా కూడా మీకు బతికినిస్తూ ఉన్నాడు. ఇంకా కూడా నువ్వు చెడిపోతున్నా కానీ దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఏదో ఒక దినాన్ని దేవుణ్ణి తెలుసుకుంటావు, ఏదో ఒక దినాన్ని దేవుని కోసం బతుకుతావు, ఏదో ఒక దినాన్ని నువ్వు దైవత్వంలో వ్యక్తిత్వాన్ని సంపాదించుకుంటావని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 3 మీరు నేర్చుకోండి. ఏంటంటే దేవుడు ఎవరంట? నీతి స్వరూపుడు. నీతిలో ఏమేమి ఉంటాయి? న్యాయము, సత్యము, నమ్మకం. దేవుడు ఎవరు? న్యాయవంతుడు, సత్యవంతుడు. ఈ 3 విషయాలు మీ ఎదుట పెట్టాను. మీరు వాటిని చూసుకొని పరిశోధన చేసుకొని ఇది కరెక్టా కాదని దాంట్లో చదువుకోండి. మీ అందరికి వందనం. ప్రార్థన.